టంగుటూరు బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం నందు దళిత రైట్స్ ఆధ్వర్యంలో కారంచేడు మృతవీరుల సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి దళిత నాయకులు, అంబేద్కర్ వారసులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అతిథిగా కారంచేడులో రుధిర క్షేత్రం మీదుగా కత్తి పద్మారావు గారి ఆదేశాలకు ఎటువంటి ఉద్యోగం చేయము, వ్యాపారం చేయము, దళితుల మీద జాతికి ఏ అవసరం వచ్చినా ఉద్యమం ద్వారానే పోరాడతామని శపథం చేసినటువంటి చప్పిడి వెంగళరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వెంగళరావు మాట్లాడుతూ దళితులు తాగేటటువంటి మంచినీటి చెరువులో పశువులు కడిగారని, అడిగినందుకు దళిత కాలనీ మీద దాడి చేసి చంపటం అవమానీయ సంఘటనని, ఆ సంఘటన ఫలితమే దళితులందరూ కూడా ఉద్యమ రూపంలో పోరాడి కారంచేడు చుండూరు ఉద్యమాల ద్వారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సాధించుకున్నారని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. సందర్భంగా దళిత రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ దళితుల మీద దాడి చేసి భయపెట్టాలని చూస్తే దళితులు భయపడరని, ఇంకా చైతన్యవంతమైన ఉద్యమం ద్వారానే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలోని చట్టబద్ధంగా పోరాడి న్యాయమైన హక్కులను కూడా సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బొడ్డు రవీంద్ర, అరుంధతి నగర్ కు చెందిన ఎంపీటీసీ కొమ్ము ప్రభుదాస్, కాకటూరి పాలెం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మరియు ఏఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి ఉజ్వల్, అడ్వకేట్ బిటగుంట ఎం జగదీష్, ఆలకూరుపాడు దళిత నాయకులు దేవ, టంగుటూరు అంబేద్కర్ యూత్ నాయకులు టి క్రాంతి మరియు మాధవ, వెలగపుడి అంబేద్కర్ యూత్ నాయకులు శ్రీను, వలేటిపాడు అంబేద్కర్, బాలు, పి నరసింహ, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాడి జరిగిన తర్వాత, దాడి చేసి ఆ ఉద్యమం చేసిన తర్వాత కొన్ని లక్షల మంది స్పందించిన తర్వాత ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వ అధికారులు సహాయం చేస్తామంటే అన్న చెప్పినట్టు కాయలు ఇచ్చినా కూడా తీసుకోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి మాదిపల్లిని ఇబ్బంది పడితే చీరాల్లో ఉన్నటువంటి 18 మంది మాలపేటలో రోజుకు పూటకొక్కలు అని చెప్పి పూటకొక పేట అని చెప్పి పోషించారు తప్పక. అంటే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు మనకు అండగా నిలబడి ఆ ఉద్యమాల అట్రాసిటీ యాక్ట్ సంపాదించుకునే తప్పక ఎవరి మీద ఆధారపడి సంపాదించుకోలేదని చెప్పి ఈ యాక్ట్ జరిగే సమయానికి ఆడ మాదిపల్లిలో ఒక్కళ్ళు కూడా ఇంజనీర్లు లేరు, డాక్టర్లు లేరు, చదువుకున్న వాళ్ళు లేరు. కానీ అట్రాసిటీ యాక్ట్ అమలైన తర్వాత ఆ ఊర్లో 100 మంది ఇంజనీర్లు తయారయ్యారు, 100 మంది డాక్టర్లు తయారయ్యారు. అదేవిధంగా అందరూ కూడా అంతకుముందు 2 ఎకరాల్లో బతికిన వాళ్ళు సుమారు దాదాపు 40 ఎకరాల్లో 50 ఎకరాల్లో పళ్ళులను ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక చరిత్రాత్మకమైన పోరాటం ద్వారా ఇబ్బందులు పడతామే తప్ప కానీ అంతిమ విజయం మాత్రం ఎవరైతే పోరాడతారో ఆ పోరాడే వాళ్ళే సాధిస్తారని చెప్పి ఈ యొక్క కారంచేడు ఉద్యమం మనకు తెలియజేస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద ఎవరినైనా ఐక్యంగా ఎదుర్కొంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క దళిత సోదరులకి, ముస్లిం మైనార్టీ సోదరులకి అందరూ కూడా పేరు పేరున జైలు తెలియజేసుకుంటూ జోహార్ కారంచేడు మృత వీరులు, జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు. వచ్చే లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత, వచ్చే లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. అట్రాసిటీ యాక్ట్ అయితే మనం ఎంతో మంది త్యాగాలతోటి తెచ్చినటువంటి యాక్ట్ని ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటా ఉన్నాయి, నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి యాక్ట్ని. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఈ టంగుటూరు ఈ యొక్క మృతవీరుల కారంచేడు మృతవీరుల సభ సాక్షిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు ప్రకాశం జిల్లా అస్పృశ్యతగా సోషల్ బాయ్కట్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంఘటనలకి ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇద్దరులో ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ ఉండాలని చెప్పేసి ఆ రోజు దేశీయ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ సూచన మేరకు కనీసం 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక ఎస్సీ ఎస్టీ కలెక్టర్ అయితే ఒక ఎస్సీ ఎస్టీ లేదా ఎస్సీ కానీ నియమించడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఈ యొక్క పాలక పార్టీలు ఈరోజు అట్లా చేయకుండా ప్రకాశం జిల్లాకి ఇద్దరిని కూడా ఎస్సీ ఎస్టీ యాత్రలు తీసుకొచ్చడం జరిగింది. మేము ఈ టంగుటూరు కారంచేడు మృతవీరుల సభ సాక్షిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు ఏదైతే దేశీయ కమిషన్ సూచించిందో ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఉండాలని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి ఎస్పీ కానీ కలెక్టర్ గారిని ఒక ఎస్సీ ఎస్టీని చెయ్యాలని చెప్పేసి మేము ఈ సభ సాక్షిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దళితుల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దళితుల మీద ఏ పాలక పార్టీలు మారినా కూడా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖబర్దార్ ఏ పార్టీలకు కూడా భయపడే మేము దళితులు ఎవరు కూడా భయపడరు. అంబేద్కర్ వారసులు దళితులు. అంబేద్కర్ మాకు ఆయుధం ఇచ్చాడు, వజ్రాయుధము. అదే ఓటు హక్కు ద్వారా మేము మొత్తాన్ని శాసించగలము. ఆ యొక్క ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని మొత్తాన్ని మేము శాసించగల దమ్ము మాకుంది. కాబట్టి ఈ యొక్క ఏ పాలక పార్టీ ఉన్నా కూడా మేము భయపడేది లేదు. దళితుల జోలికి వస్తే ఎవరిని కూడా సహించేది లేదు. దళితులు మొత్తం ఎటువంటి వాళ్ళైనా కూడా ఎంత స్థాయి ఉన్న వాళ్ళని కూడా మేము వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సభ